ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది. వార్ సీన్ లోకి అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం పశ్చిమాసియాను వణికిస్తోంది. ఇరాన్లో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది. టెహ్రాన్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడంతో అమెరికా అణుబాంబు ప్రయోగించబోతుందన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఇరాన్లో ఎయిర్పోర్ట్స్ ని మూసివేశారు. ఇరాన్పై అమెరికా నేరుగా యుద్ధం చేయబోతోందా? అగ్రరాజ్యం ఎంటర్ అయితే పశ్చిమాసియాలో ఏం జరగబోతుందో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి అసలు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చేయి దాటిపోతున్నాయనుకోవాలా? అసలు ఏంటి ఇరాన్ విషయంలో అమెరికా కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా అగ్రరాజ్యం ఆలోచన ఏమై ఉంటుంది అసలు ఇరాన్ విషయం? అంటే ఈ అమెరికా అణుబాంబు వేస్తుంది, అక్కడ దాకా వెళ్ళదు. అణుబాంబు అన్నది ఒకసారి హిరోషిమా నాగసాకి మీద వేసిన తర్వాత, ప్రపంచం చూసిన తర్వాత బహుశా అమెరికా లాంటి కంట్రీ వెళ్ళదు, అక్కడ దాకా వెళ్లే అవకాశం లేదు. కానీ G7 సమ్మిట్ నుంచి సడన్ గా ట్రంప్ వెళ్లిపోవడంతో చాలా రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. మనతో పాటు ప్యానలిస్టులు ఉన్నారు, చర్చిద్దాం. పెద్దిపాటి పుల్లారావు గారు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మామిడి గిరిధర్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, ముందుగా పుల్లారావు గారు, ట్రంప్ G7 సమ్మిట్ నుంచి తొందరగా వెళ్ళిపోయారు. ఏంటి, ఏమైనా సంథింగ్ బిగ్ ఏదైనా జరగబోతుందా? ఒక్కటి ఏంటంటే ఆయన వచ్చి చెప్పవలసిన మాటలు చెప్పేశాడు. ఇంకా కెనడా ఆక్రమిస్తాను అవన్నీ అన్నాడు. ఇదంతా ఎందుకు గొడవ, మిగతా వాళ్ళతో కలవటం వచ్చేసాడు. ఒకటి. రెండు, ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన ఆప్షన్స్ ఏమిటంటే ఇజ్రాయెల్ కి, అమెరికాకి, యూరోప్ కి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇరాన్ దొరికింది. పాకిస్తాన్ లాగా మనం ఏదో సీజ్ ఫైర్ చేస్తే కుదరదు, అది ట్రంప్ అన్నాడు. సీజ్ ఫైర్ ఇవన్నీ చాలవయ్యా, ఇంకా సీజ్ ఫైర్ ప్లస్ అన్నాడు. ప్లస్ అంటే గవర్నమెంటే దిగిపోవాలా, లేకపోతే మొత్తం ఆ న్యూక్లియర్, ఆ నటాన్స్ గిటాన్స్ లెబొరేటరీస్ భూమిలో రాత్రుల్లో కట్టిన అన్ని అప్పచెప్పేయాలా, అంతే. ఇజ్రాయెల్ అన్నది అవి మాకు అప్పచెప్తే, గవర్నమెంట్ మారిస్తే మేము ఆగుతా ఉన్నా. తప్పకుండా ట్రంప్ మీద కూడా ముందల ఆయన కలవ చేసుకోకూడదు యుద్ధంలో అనుకున్నాడు. చాలా మంది వద్దన్నారు. కానీ ఇరాన్ కూడా ఆ అగ్రిమెంట్ సంతకం పెట్టేస్తుంటే ట్రంప్ ఇంటికి వెళ్ళిపోదు. పెట్టుకోకుండా నాటకం ఆడుతున్నారు, టైం గడిపేస్తున్నారు అని అందరికి అర్థమైంది. కాబట్టి తర్వాత ఇజ్రాయెల్ కూడా పై చేయి కనపడుతుంది యుద్ధంలో. పై చేయ 30 సంవత్సరాలు బట్టి ఇరాన్ ఇజ్రాయెల్ తో యుద్ధం చేసి ఇజ్రాయెల్ ఫినిష్ చేస్తామన్న 30 సంవత్సరాలు బట్టి ఆఖరికి ఇరానియన్స్ కి ఏం కనపడిందంటే అసలు ఏమీ ప్రిపరేషన్స్ చేయలేదు. సైరన్స్ లేవు, వాళ్ళు బాంబులు వేస్తే మన మీద ఎక్కడ దాక్కోటానికి లేవు. ఇజ్రాయెల్ లో ఉన్నట్టుగా కానీ ఎట్లా కొట్టగలుగుతుంది అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో? ఇప్పుడు మనం అమెరికా, సరే ఇండియా పాకిస్తాన్ అంటే పక్కపక్క దేశాలు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో చాలా దేశాలు ఉన్నాయి. డైరెక్ట్ గా ఎట్లా ప్రెసిజన్ టార్గెట్స్ ఎట్లా చేయగలుగుతుంది ఇజ్రాయెల్? 1000 మైళ్ళ దూరం ఉన్నది. ఫస్ట్ వార్ సరిహద్దుల్లో లేని దేశాలు దెబ్బలాడుకోవటం. యుక్రెయిన్ రష్యా సరిహద్దులు, జపాన్ రష్యా దెబ్బలాడుకున్నాయి 150 సంవత్సరాల క్రితం సరిహద్దులు. కొరియా జపాన్ సరిహద్దులు, ఇండియా పాకిస్తాన్ సరిహద్దులు, ఇండియా చైనా సరిహద్దులు. ఇదొక విశేషమైన యుద్ధం, సంబంధం లేదు. అంటే అమెరికా లాంటి కంట్రీలు వచ్చి ఆఫ్ఘనిస్తాన్ లాంటి మీద వేస్తూ ఉంటాయి బాంబులు, కాబట్టి వాళ్ళకి స్థావరాలు ఉన్నాయి చాలా చోట్ల. అమెరికా సూపర్ పవర్, ప్రపంచం అంతా వాళ్ళ సైనికులు పంపించేవారు. చాలా మంది చైనా సూపర్ పవర్ అంటారు, కానీ కాదు కదా, వాళ్ళ సైన్యాన్ని పంపరు కదా, నీళ్ళని రెచ్చగొడుతున్నారు, దెబ్బేస్తున్నారు. రష్యా కూడా సైన్యాన్ని ఎక్కువ ఎక్కడికి పంపలేదు, ఈస్టర్న్ యూరోప్ వరకే కాసింది. కానీ సూపర్ పవర్ స్టేటస్ కోసం సైనికులు పంపించేది బ్రిటన్ ఒక ఆనపు. 45 వరకు సూపర్ పవర్ గా, ప్రపంచంలో సూపర్ పవర్ గా బ్రిటన్ ఉన్నప్పుడు సైనికులు పంపాలి. అమెరికా పంపుతుంది కాబట్టి సూపర్ పవర్. ఈవేళ కూడా వాళ్ళకి పర్షియా దగ్గర, ఆ ఇరాన్ దగ్గర, బహ్రెయిన్ దగ్గర 10,000 మంది ఉన్నారు, ఖతార్ లో 4,000 మంది ఉన్నారు, అంతా రెడీగా ఉన్నారు. సూపర్ పవర్. కానీ నేను అనుకుంటున్నా ఇది సైకలాజికల్ గా ఇరాన్ ని బెదిరిపోతుంది. ఆల్రెడీ అందరి జనరల్స్ ని చంపేశారు. ఎలా ఉంటారు? ఉదాహరణ తీసుకోండి, డిఫెన్స్ మినిస్టర్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, రిపబ్లికన్ గార్డ్ 125,000 మంది ఉన్నారు. వాళ్ళ మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్, ప్యాంపర్ అవ్విన ఫోర్స్, వార్ చీఫ్ ని చంపేశారు, న్యూక్లియర్ సైకిల్స్ ని చంపేశారు. జనరల్ బగేరి అని లైవ్ లో చేస్తాడు, అయోత్తుల్లా ఖమేనీతో మిగతా మిలిటరీ ఫోర్స్ వాళ్ళు చంపేశారు. ఎలా ఉంటుంది అక్కడ ప్రజలకి మైండ్? ఏంటిది?
గతంలో ఏం చేయలేకపోతున్నారు, అంతా బ్లఫ్ లాగా ఉన్నదని చాలా మందికి అవి వచ్చేసి చాలా మంది. అది ఏమన్నా సైకలాజికల్ గా సరెండర్ చేస్తుందా ఇరాన్? నేను చెప్తున్నా, సరెండర్ చేయకుండా ఇప్పుడే BBC ఒక గంట క్రితం ఏం చెప్పిందంటే, నిన్న రాత్రికి మొన్న రాత్రి కంటే నిన్న రాత్రి కొద్దిగా తగ్గిపోయింది ఫోర్స్ ఇరాన్ది, మిసైల్ అన్ని రాలేదు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. అది నిజమైతే సరెండర్ అవుతే సేవ్ అవుతుంది కదా గవర్నమెంట్. అది చూసుకోవాలి. ఎలాగైనా ఈ గండం దాటాలి. ఇజ్రాయెల్కి అమెరికాకి తెలిసింది ఏంటంటే, ఈ గండం దాటిన కోర్స్ ఇలా రారు, ఇలా దొరకరు. ఇది మనకి ఇదే ఛాన్స్. ఆ బాంబులు గీమలను తీసి న్యూక్లియర్ ఇలా ఛాన్స్ మళ్ళీ రాదు. రేపు శాంతి పెట్టారు, ఏదో మాట్లాడుకుందాం, అన్ని ఒప్పుకుంటామన్నా గవర్నమెంట్ సేవ్ అయిపోతారు. సో నేను అనుకుంటుందా సరెండర్ చేసి అప్పచెప్తే అవుతారు. లేకపోతే ఇందాక ఏదో ఆటం బాంబులు గీటం బాంబులు ఎవరు వేయరు, అమెరికా అలాంటి పని చేయదు, ఏ దేశం చేయదు. వాళ్ళు వేసేది ఆ 2000 పౌండ్లు 3000 పౌండ్లు బాంబులు ఉన్నాయి, వరుసగా పడేస్తారు, మెల్లిగా ఎన్ని పేద కొట్టేస్తారు. దానికంటే మొదల తేరాల్లో అక్కడక్కడ బాంబింగ్ మొదలు పెట్టేస్తే సరెండర్ అవుతారా లేదా? సరెండర్ అవుతారేమో నేను అనుకుంటున్నా. పుల్లారావు గారు, ఇప్పుడు ఇరాన్ కి ఇప్పటికీ అణు ఒప్పందంపై వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ ఇక దాడికి సిద్ధపడుతున్నాడు అనుకోవాలి. ఎందుకంటే నిజంగా అమెరికా రంగంలోకి దిగితే యుద్ధం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు. అమెరికా యుద్ధంలో దిగితే కొలాప్స్ అయిపోతుంది రెజీమ్. ఫస్ట్ వాళ్ళు చేయబోయేది ఏంటంటే వాటర్ సప్లై, పవర్ సప్లై అన్ని కొట్టేస్తారు. తర్వాత అక్కడక్కడ ట్రాన్స్పోర్ట్ కొట్టేస్తారు, ఒక రోజులో కొట్టేస్తారు. ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇరాన్. ఇందాక కామిక్ ఒక కమీడియన్ లాగా 2 రోజుల క్రితం పాకిస్తాన్ మేము ఉన్నాం, మీ మీద ఐటమ్ బాంబు వేస్తే మేము వేస్తామన్నారు. అది వెంటనే డిఫెన్స్ మినిస్ట్రీ ఇరాన్ ఆ మాట రిపీట్ చేయగానే ఇజ్రాయెల్ మీ సంగతి చూస్తున్నాం అనగానే మళ్ళీ మేమేం అనలేదు అలాంటి మాట. ట్రంప్ ను చంపడానికి ఇరాన్ ప్రయత్నిస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది కదా, మరి నిజంగా ఇరాన్ అంత పని చేస్తుంది? అది యుద్ధం స్టార్ట్ అయ్యాక డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ అన్ని ఉంటాయి. ఇజ్రాయెల్ ఏం తక్కువ కాదు, ఇజ్రాయెల్ ఎలాంటి పెడతానికి తక్కువ కాదు. మెయిన్ థింగ్ ఏమిటంటే అమెరికాలో ఎస్టాబ్లిష్మెంట్ లో 2 ఉన్నాయి. ఎందుకు మనం యుద్ధం వెళ్తాం ఇరాన్తో అని. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది 24 గంటల్లో ఇరాన్ అంత పవర్ఫుల్ గా లేదు, తిరిగి కొట్టేసే శక్తి లేదు. బిలియన్స్ అండ్ బిలియన్స్ ఖర్చు పెట్టారు డిఫెన్స్ మీద, తినేశారు, ఏమీ లేదని అర్థమైపోతుంది. ఏదో లెబనాన్ లో హమాస్ ని గాజాలో హూతీలు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి సైన్యాలు పెంచి డబ్బులాడుకోమన్నారు. అంతవరకు వాళ్ళ డిఫెన్స్ స్ట్రక్చర్ ఏం లేదు. తర్వాత చిన్న మాట చెప్తున్నాను, మనకి పాకిస్తాన్కి తేడా ఏమిటి, మనకి ఇరాన్కి తేడా ఏమిటి? మన మిలిటరీ ప్రొఫెషనల్ మిలిటరీ, పాకిస్తాన్ పొలిటికల్ మినిస్ట్రీ, పంజాబీ డామినేటెడ్ మిలిటరీ. ఇరాన్ ప్యూర్లీ టాప్ ఆఫీసర్స్ అందరూ సెలెక్టెడ్ ఫర్ బై ద అయతుల్లా. అవే సెలెక్ట్ చేస్తారు, నీ మెరిట్ లేదు, పాలు లేదు, పబ్బాలేదు. మనది ప్రొఫెషనల్ ఆర్మీ. ప్రొఫెషనల్ ఆర్మీ అంటే ఎవరికి తెలుసు? మన జనరల్ ఎవరు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరికి తెలుసు? మొన్న బయటకు వచ్చారు కాబట్టి తెలిసింది. వాళ్ళు టాలెంటెడ్ పీపుల్, చదువుకున్నారు, ఎలక్ట్రానిక్స్ తెలుసు. అక్కడ ఎవరు ఉన్నారు? సో ఇరాన్ ఫెయిల్ ఎక్కడంటే ప్రపంచం దృష్టిలో వాళ్ళ దగ్గర ఏమి సరుకు లేదు. కానీ అది ఈవేళ రాత్రి కనుక తేలిపోతే చాలా మంది కూడా మీకు తెలుసు కదా, ఓడిపోయే సైడ్ ఎవరు వెళ్తారు పక్కన? గిరిధర్ గారు అసలు ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద ఎప్పుడు అటాక్ చేశాం? పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. బట్ ఇజ్రాయిల్ ముందుగానే, అంటే వాళ్ళు అనవసరాలు గనక సమకూర్చుకుంటే టార్గెట్ తామని చెప్పి ముందుగానే అటాక్ చేయడం అంటే చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంటుంది, దాడికి పెద్దాడి ఇటువంటివి. అంటే మనకు గతంలో అమెరికా ఇరాక్ మీద దాడి చేసింది కదా, సద్దాం హుస్సేన్ తీసేసింది. ఏం కారణం చెప్పి కొట్టారు వాళ్ళని? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఏదో కొత్త పేరు పెట్టారు. ఏమైనా దొరికాయా? తర్వాత ఏమో దొరకలే. తర్వాత ఏవో రిపోర్ట్లు వచ్చాయి, యూకేలో వచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా, టోనీ బ్లేయర్ వాళ్ళందరి రిపోర్ట్స్ ఏం చెప్పాయి, ఊరికే ఫాల్స్ ఒక రిపోర్ట్ రన్ చేశారు, వాడిని ఎలా కొట్టాలని నిర్ణయించుకుంది కాబట్టి ఏదో ముందర నెపం చూపించడానికి ఏదో పెట్టి వీళ్ళు చేశారు. దాంట్లో వీళ్ళు కూడా మన ఏమంటారంటే మన యూకే కూడా దాంట్లో భాగస్వామ్యమే. కాబట్టి ఇదంతా కూడా తప్పు, ఫాల్స్ నరేటివ్ తోటి ఇరాక్ మీద యుద్ధం చేశారని చెప్పి రిపోర్ట్ వచ్చింది. కాబట్టి యుద్ధం చేయడానికి కారణం ఏదో చూపించాలి కదా. అందుకనే ఈ రోజు ఇజ్రాయెల్ అయిపోయింది, బాంబు అయిపోయింది, స్క్రూ టైట్ చేస్తున్నారు, ఇంకా రేపు పొద్దున మా మీద బాంబు పడేస్తారని చెప్పి ఒక నరేటివ్ తీసుకొచ్చారు. మా ఇంటెలిజెన్స్ చెప్తోంది అని.
దీన్ని ఎవరన్నా కొరాబరేట్ చేశారా? అమెరికాలో తులసి గబార్డ్ రీసెంట్ గా ఆవిడ ఏం చెప్పిందంటే, ఇంకా కొన్ని నెలలు పడుతుంది, ఇప్పట్లో వాళ్ళు బాంబు తయారు చేసే శక్తి వాళ్ళ దగ్గర లేదు, ప్లస్ 2003లో ఖొమైనీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, మేము వెపన్ గ్రేడ్ కి వెళ్ళము అని అయితే అన్నారో, ప్రస్తుతానికి మనకు వచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా దాంట్లో మార్పు లేదు, వాళ్ళు వెపన్స్ గ్రేడ్ కి వెళ్ళట్లేదు అని తులసి గబార్డ్ చెప్పింది. ఆవిడెవరు? డైరెక్టర్ ఆఫ్ దేర్ ఇంటెలిజెన్స్ వింగ్స్ అన్నిటి కూడా. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్. సడన్ గా ఈ రోజు ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది, మేము కొడదామని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇది తీసుకొచ్చారు. ఏదో డొనాల్డ్ ట్రంప్ ని చంపుదామన్నారనో, లేకపోతే మా మీద న్యూక్లియర్ ఇస్తారనో, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఫాల్స్ నెరేటివ్. ఇందాక వారు చెప్పారు కదా పుల్లారావు గారు, ఒక డిజిన్ఫర్మేషన్ క్యాంపెయిన్ లాంటిది, మిస్ఇన్ఫర్మేషన్ ఒకటి స్టార్ట్ చేశారు. కాబట్టి వెళ్ళి కొట్టారు. మనం కూడా ఏంటంటే భారతదేశం గతంలో ఇంతవరకు కూడా మనం ఏంటంటే మన మీద దాడి జరిగేంత వరకు మనం ఎప్పుడు కొట్టలేదు. ఈవెన్ 71లో కూడా మన మీద దాడి జరిగిన తర్వాతనే మనం వెళ్ళి కొట్టాం. ఆపరేషన్ సింధూర్లో ఏం చేశామంటే, ఇన్ఫాక్ట్ పహల్గామ్ లో చంపినటువంటి ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళు పాకిస్తానీలా కాదా ఈ రోజు దాకా తేలలేదు. వాళ్ళు ఇంకా దొరకలేదు, వాళ్ళని ఇంట్రాగేట్ చేయలేదు, వాళ్ళని చంపలేదు, ఎవిడెన్స్ లేదు. పాకిస్తాన్ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ ఉందా వీళ్ళకి, ఎవిడెన్స్ లేదు, ఏమీ లేదు. మనం పాకిస్తానీ దోషి అని నిర్ణయించుకుని వెళ్ళి కొట్టొచ్చేవాడు. అంతేకాదు దాంట్లో కూడా ప్రియంప్టివ్, ఫస్ట్ టైం మన చరిత్రలో, భారతదేశ చరిత్రలో ప్రియంప్టివ్ గా వాళ్ళ ఎయిర్పోర్ట్స్ అన్ని కొట్టాం. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కెపాసిటీని మనం కంప్లీట్ గా ధ్వంసం చేశాం. గతంలో అలా చేయాల. ఈవెన్ 71 లో వాళ్ళు మన ఫార్వర్డ్ బేసిస్ పఠాన్కోట్, ఆదంపూర్ ఈ ప్రాంతాలన్నీ వాళ్ళు బాంబార్డ్మెంట్ చేశారు. అది బాంబింగ్ అయిన తర్వాత రాత్రికి ఇందిరాగాంధీ గారు వాళ్ళతో యుద్ధం ప్రకటించారు. దాని తర్వాత మనం వెళ్ళి కొట్టాం, అది వేరే కథ. కానీ ఎప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితి మనం కూడా పక్కకు వచ్చాము. ప్రియంప్టివ్ కొట్టడం మనం కూడా మొదలుపెట్టాం. ఇజ్రాయెల్ ఎప్పుడు అలాగే చేస్తుంది. ఇజ్రాయెల్ కి ఇప్పుడు ఒక ఆపర్చునిటీ. కానీ మన దగ్గర ఒక యుద్ధం చేస్తే ఇంత విమర్శలు, ఇజ్రాయెల్ అసలు రోజు యుద్ధాలే కదా. మన దేశం ఏదన్నా ఇప్పుడు పాకిస్తాన్ మీద చేస్తే వార్ మాంగరింగ్, ఇది కరెక్ట్ కాదు అంటారు కదా. ఇజ్రాయెల్ అసలు ఎన్ని దేశాల మీద యుద్ధాలు చేస్తుంది ఇంత అలవోకగా? అది అంటే ఎంతమందితో ఫైట్ చేస్తుంది? చుట్టుపక్కల వాళ్ళందరూ శత్రువులే. ఎవరు శత్రువులు కాదు. చాలా కన్ఫ్యూజ్ అవుతాం మనం, అందరు శత్రువులు అనుకుంటున్నాం. ఈ రోజు సౌదీ అరేబియా ఇజ్రాయెల్ సమర్థిస్తోంది, ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తోంది. ఇరాన్ నుంచి మిజైల్స్, డ్రోన్స్ వాళ్ళు ఫైర్ చేస్తే ఇన్ఫర్మేషన్ సౌదీ అరేబియా ఇజ్రాయెల్ కి ఇస్తోంది. వీళ్ళు వెళ్ళి ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. అంటే పాలస్తీనా, యెమెన్, సిరియా ఇవన్నిటితో ఫైట్ చేస్తుంది కదా అంటారా? ఆ దేశాలు, ఈ దేశాలు లేవు, మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. పాలస్టైన్ అన్న దేశం లేదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని మీరు ఏమన్నా కానీ మహమూద్ అబ్బాస్ ఆధీనంలో ఉన్నటువంటి అఫీషియల్ గా యుఎన్ రికగ్నైజ్ చేయలేదు. ఐ అగ్రీ, బట్ నాట్ జస్ట్ దట్, ఈవెన్ హమాస్ ఈజ్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పాలస్తీనియన్ గవర్నమెంట్. పాలస్తీనియన్ గవర్నమెంట్ కి అధినేత మహమూద్ అబ్బాస్. సో హమాస్ అనేది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. యమన్ దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న ప్రభుత్వం వాళ్ళు వేరే ఉన్నారు, సానాలో ఉన్నారు. ఇప్పుడు యుద్ధం చేస్తుంది హౌతీలు, వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. కాబట్టి దేశాలు ఎవరు ఇజ్రాయెల్ అపోజ్ చేయట్లేదు. కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. యుఏఈ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా ఇప్పటికి కూడా అబ్రాహమిక్ అకార్డ్ లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సౌదీ అరేబియా ఇజ్రాయెల్ కి వాళ్ళ ఎయిర్ స్పేస్ పర్మిషన్ ఇచ్చి, వాళ్ళిద్దరి మధ్యలో దౌత్య సంబంధాలు లేవు. సౌదీ అరేబియా తర్వాత ఇజ్రాయెల్ మధ్యలో దౌత్య సంబంధాలు లేవు. అయినా ఎయిర్ స్పేస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, రీసెంట్ గా ఇచ్చారు, ఒక 5-6 ఏళ్ల క్రితం ఇచ్చారు. దాన్ని విత్డ్రా చేసింది ఏమైనా సౌదీ అరేబియా? చేయలేదు కదా. వాళ్ళ మీద ఏ ముస్లిం దేశమైన ఆంక్షలు విధించలేదు కదా. వీళ్ళందరూ కూడా పరోక్షంగా ఇజ్రాయెల్ సమర్థిస్తూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పటికి కూడా ఇంటెలిజెన్స్ షేరింగ్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. ప్రత్యక్షంగా చెప్పరు, ప్రత్యక్షంగా ఏంటంటే స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు, యుద్ధాలు జరగకూడదు, ముస్లిం దేశం మీద దాడి చేస్తున్నారు, ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ వెనకాల చూస్తే కంప్లీట్ గా వాళ్ళని సమర్థిస్తారు. ఈ అబ్రహామిక్ అకార్డ్ తోటి ఏం జరిగిందంటే, యుఏఈ పెట్టుబడులు ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి మెడిటరేనియన్ సముద్రాన్ని వాళ్ళు ఫిల్టర్ చేసి డెజర్ట్ ఉన్నటువంటి, ఎడారి ఉన్నటువంటి జార్డన్ కూడా సప్లై చేస్తుంది. ఈ ప్రాజెక్ట్స్ ఏమైనా ఆగినాయా? ఇజ్రాయెల్ ఎంబసీని యుఏఈ నుంచి కానీ ఎక్కడి నుంచైనా తీసేశారా? వాళ్ళ ఫ్లైట్లను ఎక్కడైనా ఆపేశారా? ఏమీ లేదు. ఒక్క ఆంక్షలు అంటే ఒక్క ఎవరి మీద కూడా ఎటువంటి ఆంక్షలు విధించలేదు. ఎవరు ఒక్క ముస్లిం దేశం కూడా విధించాలి. కాబట్టి ఇదంతా కూడా అంటే తూతూ మంత్రంగా బయట చెప్తారు కానీ అల్టిమేట్ గా అక్కడంతా కూడా చాలా విపరీతంగా ఆ పరిస్థితి అంతా మారిపోయింది. ఇది ఈ విషయం అర్థం చేసుకోండి. ఈ రోజు ఇరాన్ అన్నటువంటి ఒక పూచి లేకపోతే, ఇరాన్ రెజీమ్ ఖమెనీ ప్రభుత్వం లేకపోతే
అక్కడ నార్మల్ గా ఉన్నటువంటి ఒక దేశం కనుక ఉంటే వాళ్లకు సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్ కి ముగ్గురికి కనుక దౌత్యపరమైనటువంటి రిలేషన్షిప్స్ ఉంటే అమెరికా అక్కడ ఏం పని, అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పి అమెరికా ఇంట్రెస్ట్స్ కోసము ఇరాన్ లో ఒక శత్రువుని చూపించాలి, ఒక బూచిని చూపిస్తే మిగతా సున్నీ దేశాలు ఇజ్రాయెల్ వాళ్ళందరూ కూడా అమెరికా మాకు కావాలి, అమెరికా స్థావరాలు కావాలని కోరుకుంటారు. అందుకనే డొనాల్డ్ ట్రంప్ కూడా నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఖమనేని మీరు టచ్ చేయడానికి వీలు లేదు అనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఖమనేని టచ్ చేయకూడదు అని డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ని ఇమ్మీడియట్ గా కౌంటర్ చేస్తూ బెంజమిన్ నెతన్యాహు ఏబీసీ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే ఖమనేని చంపితే కనుక యుద్ధం ఆగిపోతుంది, శాంతి వస్తుంది అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అమెరికాకు ఇజ్రాయెల్ మధ్యలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు. అందుకోసమే ఏదో డెవలప్మెంట్ అయింది, ఏం డెవలప్మెంట్ అయిందో మనకు తెలియదు. ఇజ్రాయెల్ ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఏకపక్షంగా ఏం చేసినా కానీ కూడా అమెరికాకి చెప్పి చేస్తారు, అమెరికాకి చెప్పకుండా చేయరు. అమెరికాకి ఏదో చెప్పింది ఇజ్రాయెల్, బెంజమిన్ అయితేనే ఏదో. బట్ అమెరికా ఇజ్రాయెల్ కవలల్లా కదా, అవిభక్త కవలలే కదా. కానే కాదు ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ కి వాళ్ళ మధ్యలో చాలా తేడాలు ఉన్నాయి, అమెరికాకి మధ్యలో చాలా తేడా ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ ని వదిలిపెట్టలేదు అమెరికా. ఇజ్రాయెల్ కి ఎటువంటి ఎప్పుడు మీకు భద్రతా మండలిలో తీర్మానం వచ్చినా అమెరికా వీటో చేస్తుంది కదా కంపల్సరీ. లాస్ట్ టైం రెజల్యూషన్ లో అమెరికా కూడా సమర్థించింది, వాళ్ళని సెన్సర్ చేస్తూ ఈవెన్ అమెరికా కూడా సమర్థించింది. కాబట్టి మనం డైరెక్ట్ గా అలా తీయడానికి వీల్లేదు. లాస్ట్ రెజల్యూషన్ ఆఫ్ కోర్స్ అమెరికా వీటో చేసింది, అంతకంటే ముందు రెజల్యూషన్ లో దానికి ఇంపాక్ట్ ఏం లేదు కాబట్టి అమెరికా కూడా రెజల్యూషన్ సమర్థించింది. హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఇవ్వాలి గాజాకి, ఇటువంటి రెజల్యూషన్ దాన్ని సమర్థించింది, అమెరికా కూడా సమర్థించింది. కాబట్టి ఎస్పెషల్లీ జో బైడెన్ ప్రభుత్వం అయితే మనకు ఇజ్రాయెల్ కి సప్లై చేస్తున్నటువంటి వెపనరీ అంతా కూడా ఆపేశారు. కాబట్టి ఇవన్నీ కూడా అమెరికాలో ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. బెంజమిన్ నెతన్యాహు ఏమనుకున్నారంటే డొనాల్డ్ ట్రంప్ రాగానే తన అజెండాకి సమర్థన వస్తుంది, తను చేయొచ్చు, ఇరాన్ కొట్టచ్చు అని అనుకున్నాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, నువ్వేం చేయకన్నాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేయక ముందరే ఫోర్స్ చేసి సీజ్ ఫైర్ ఒప్పించాడు అతనితో. ఏ టర్మ్స్ మీద? సంవత్సరం క్రితం జో బైడెన్ తీసుకొచ్చిన టర్మ్సే మళ్ళీ ఇజ్రాయెల్ ఒప్పుకొని సీజ్ ఫైర్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ తో మనకి ఎందుకు గొడవ చూద్దాం అని చెప్పి ఆగారు. తర్వాత యుద్ధం స్టార్ట్ అయింది, అది వేరే విషయం. తర్వాత ఏం చేశారు వీళ్ళు, మీరు మాట్లాడకండి, నేను ఇరాన్ తో డైరెక్ట్ గా మాట్లాడతాను అని చెప్పి బరిలోకి దిగాడు డొనాల్డ్ ట్రంప్. 3-4 చర్చలు అయినా కానీ సొల్యూషన్ రాలేదు. సో ఇజ్రాయెల్ నిర్ణయించు. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ G7 నుంచి ఎందుకు అర్జెంట్ గా వెళ్ళవలసి వచ్చిందంటే, ఆయన వచ్చినప్పటికీ లేదే, ఈ దేశాధినేతలతో అందరూ కూడా 1-on-1 మీటింగ్స్ కూడా ఫిక్స్ అయినాయి, వాటిని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళారు. ఎందుకు అంటే కనుక బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ఏదో పెద్ద ఘటన చేయబోతోంది అని ఆయనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకనే ఇమాన్యుయల్ మెక్రాన్ ట్వీట్ చేశారు, ఇది సీజ్ ఫైర్ కోసం ఆయన పరిగెత్తారు అని ట్వీట్ చేస్తే, ఆయన సెల్ఫ్ డబ్బా తప్ప ఏమీ లేదు, ఇదేమి కాదు, దానికోసం వెళ్ళలేదు అని డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ట్వీట్ చేశారు. కాబట్టి అక్కడ ఏదో పెద్ద విషయం జరగబోతోంది. దీన్ని నేను చెప్పింది కాదు, పెద్ద విషయం ఏమై ఉండొచ్చు. పెద్ద విషయం అంటే ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం నేను చెప్తాను, చెప్పిన తర్వాత మీరు అడగండి. వాళ్ళ ఇజ్రాయలీ అంబాసిడర్ టు అమెరికా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ గురువారమో శుక్రవారమో చాలా పెద్ద ఘటన మీరు చూడబోతున్నారు. గతంలో మేము నేచర్ బాంబులు పెట్టి హెజ్బుల్లాని ఎలా టార్గెట్ చేశామో అది చాలా నార్మల్ చిన్న విషయంగా మీకు కనిపిస్తుంది, మేము చేయబోయే కార్యం మీరు చూస్తే అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటామో మన ఇష్టం. ఆఫ్ కోర్స్ బెంజమిన్ నెతన్యాహు టార్గెట్ వచ్చి ఖమనేని తీసేయాలి, అమెరికా ఏమో అతన్ని తీయకూడదు, మీరు మిగతా వాళ్ళని ఏమైనా చేయండి కానీ ఖమనేని టచ్ చేయకుండా రెజ్యూమ్ ఉండాలి అని అమెరికా. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉంది. కాబట్టి మరి అల్టిమేట్ గా ఏం జరుగుతుంది మనకు తెలియదు. బహుశా నేను అనుకోవడం ఏంటంటే, ఇజ్రాయెల్ వాళ్ళు మొత్తం టార్గెట్ ఇచ్చి అమెరికాని ఖమనేని షూట్ చేయమని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దాన్ని క్రెడిట్ తీసుకుంటారు, నేనే చంపాను వాడిని, ఈ శాంతి నేనే నెలకొల్పాను అని ఒక విధమైనటువంటి ఆయన సెల్ఫ్ అగ్రాండిస్మెంట్ ఆయన వెళ్ళబోతాడు. ఇది జరుగుతుందేమో అని అనుమానం ఉంది నాకు, కానీ చెప్పడం చాలా కష్టం. అంత అర్జెంట్ గా ఆయన వెళ్ళిపోవడానికి వెనకాల కారణాలు ఇవన్నీ ఉన్నాయి. మేజర్ యాక్షన్ ఖమనేని సరౌండ్ చేశారు, ఇప్పుడు సరౌండెడ్ చేశారా, ఖమనేని మొత్తం చుట్టుముట్టానంటారా? ముట్టక్కర్లేదండి, ఆయన లొకేషన్ ఏమో తెలుస్తుంది. ఎందుకంటే మనకు వాళ్ళ అలీ షదామి అని చెప్పేసి వాళ్ళ #1 మిలిటరీ కమాండర్ ని చంపారు నిన్న పొద్దున్నే. కాబట్టి ఆయన నెక్స్ట్ అంటే ఖమనే ఎవరికి ఇన్స్ట్రక్షన్ ఇస్తారో ఆ వ్యక్తిని చంపారు. ఖమనేకి ఎవరున్నారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి? ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవరెవరికైతే ఆయన కమాండ్స్ ఇవ్వగలడో ఆ వ్యక్తులందరినీ చంపేశారు. ఖమనే ఎక్కడికి వెళ్తాడు? అందుకనే డొనాల్డ్ ట్రంప్ తెహరాన్ ని వెకేట్ చేయండి అని ఎందుకు ట్వీట్ చేశాడు. భారత ప్రభుత్వం కూడా మనం ఏం అడ్వైజరీ జారీ చేస్తాం, మన పిల్లలందరినీ కూడా మేము మీ సహాయానికి రాలేము, ఎవాక్యువేట్ చేయలేము, తెహరాన్ నుంచి మీరు ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్ తీసుకొని తెహరాన్ నుంచి వెళ్ళిపోండి
అని మనం అఫీషియల్ గా అడ్వైజరీ రిలీజ్ చేశాం భారతదేశం. ఎందుకు చేశాం అంటే ఏదో పెద్ద ఘటన జరగబోతుంది, పెద్ద ఎత్తున అక్కడ దాడులు జరగబోతుంది అంటే వాళ్ళ అంబాసిడర్ చాలా క్లియర్ గా చెప్తున్నాడు. పేజర్ బాంబుల కంటే చాలా ఎన్నో రెట్ల అద్భుతంగా ఉండబోతోంది. పేజర్ బాంబులు మేము చేసింది, హిజ్బుల్లా మీద చేసింది చాలా చిన్న ఘటన అని మీరే అంటారు చూడండి. అతను అఫీషియల్ గా చెప్తున్నాడు స్టేట్మెంట్. కాబట్టి ఏం జరుగుతుందని ఎవరు చెప్పగలరు? సివిలియన్స్ అయితే పెద్ద నష్టం వాటిల్లకుండానే చేస్తారా? ఎందుకంటే సివిలియన్స్ కి నష్టం వచ్చిందంటే కనుక సివిలియన్స్ అందరూ కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకమైనటువంటి ప్రమాదం ఉంది. అక్కడ ఖమనేకి ఈ రెజీమ్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళలో కొంతమంది మాత్రమే ఇజ్రాయెల్ సమర్థిస్తున్నారు, అమెరికాని ఇజ్రాయెల్. మెజారిటీ ఆ రెజీమ్ పోవాలనుకుంటున్నారు కానీ వాళ్ళలో ఇజ్రాయెల్ వ్యతిరేకత పోలేదు. ఇజ్రాయెల్ ని వ్యతిరేకిస్తున్నారు, లోకల్ రెజీమ్ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్రజల మీద దాడి చేసి జన నష్టం జరిగిందంటే కనుక ఆ దేశంలో ఇజ్రాయెల్ వ్యతిరేకమైనటువంటి జ్వాలలు విపరీతంగా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. రెజీమ్ చేంజ్ చేసినా కానీ కూడా ఇజ్రాయెల్ దాని వల్ల లాభం ఉండేటువంటి అవకాశాలు లేవు. అందుకని జన నష్టం జరగకుండా ఇవి చేయాలి. మరి అది సాధ్యం అవుతుందా? ఖమనే లాంటి వ్యక్తి జనారణ్యంలో వెళ్ళి దాచుకొని ఉండొచ్చు. అతన్ని చంపాలంటే ఎలా చంపాలి? గతంలో మనం చూసాం కదా, మనం గాజాలో హాస్పిటల్స్ కింద, పిల్లల స్కూళ్ల కింద, ఈ యొక్క రెఫ్యూజీ క్యాంపులలో దాచుకున్నాడు వీడు. అప్పుడు కొట్టినప్పుడు కొల్లెటరల్ డ్యామేజ్ చాలా మంది చనిపోయారు. మరి అటువంటిది చేస్తారా, ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి చెప్పమ్మా. అందుకని 2 రోజులు జరగబోతోందమ్మా. 48 hours లో మేజర్ మనకు వెస్ట్ ఏషియా అని ఈస్ట్ ఏషియా అనకూడదు, మనం వెస్ట్ ఏషియా అని చెప్దాం, మనం మిడిల్ ఈస్ట్ అనకూడదు. సారీ, మిడిల్ ఈస్ట్ అనేది వాళ్ళ దృష్టిలో, యూరోప్ దృష్టిలో అది ఈస్ట్ అంటారు వాళ్ళు, మనకు వెస్ట్ ఏషియా అది. కాబట్టి వెస్ట్ ఏషియాలో మేజర్ చేంజెస్ 48 గంటల్లో జరగబోతోంది. మనం అందరం కూడా దాన్ని చూస్తాం. ఇప్పుడంతా మనం చర్చించేది స్పెక్యులేషన్, అది జరగచ్చు ఇది జరగచ్చు అని. జరుగుతున్న వాటి పరిణామాల ఆధారంగా రెజిమ్ చేంజ్ చేసేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. పుల్లారావు గారు చెప్పండి. ట్రంప్ సేమ్ ఇండియా పాకిస్తాన్ లాగా ఇక్కడ కూడా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తారా? చేస్తున్నారు అందుకనే. మరి బట్ నో సీజ్ ఫైర్ అన్నాడు కదా ఆయన, నో సీజ్ ఫైర్ అని ట్వీట్ చేశారు కదా. గిరిధర్ గారు చెప్పినంత విన్నాను. ఎస్, ఆయన చెప్పింది జరగటానికి ఆప్షన్ ఉన్నది, అవకాశం ఉన్నది. కానీ నేను అనుకుంటున్నా ఇంత అడావిడి అయిపోయాక తెహరాన్ ఏమన్నా సరెండర్ చేస్తాదా అంటే చాలా మంది ఎక్కడ చేస్తాదంటారు, కానీ సరెండర్ చేస్తాదా టర్మ్స్ కోసం ట్రంప్తో ఒప్పుకోండి. ట్రంప్ ఏమన్నాడంటే సీజ్ ఫైర్ కాదు, నేను సీజ్ ఫైర్ ఒప్పుకోను, రియల్ ఎండ్ కావాలి, నిజంగా ఇక యుద్ధం ఆఫ్ చేయాలి, ఇంకా ఎక్కువ కావాలన్నాడు. అది ఏంటి ఎక్కువ, అది మనకు తెలియట్లేదు. కానీ సైకలాజికల్ గా మాత్రం ఇరాన్ మీద, తెహరాన్ మీద ఎక్కువ ప్రెషర్ వచ్చేసి, అక్కడున్న తెహరాన్ కనుక కంట్రోల్ పోతే గవర్నమెంట్కి ఇంక వాల్యూ ఉండదు. అందువల్ల తప్పకుండా నేను ఏమన్నా ఇరాన్ నుంచి సరెండర్ అయ్యే పరిస్థితి ఉన్నదా? అంతా పోతుంది. ఎలా పోతుంది? వాళ్ళు సరెండర్ చేస్తారా న్యూక్లియర్ అసెట్స్ అని, వాళ్ళకున్న ఫెసిలిటీస్ అని. చాలా పెద్ద చెక్ ఇరాన్కి ఈసారి. తర్వాత చిన్న మాట మనం మర్చిపోకూడదు, ఈ సున్నీ దేశాలకు అందరికీ ఇరాన్ మీద ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది? 1987లో ఆ ఖొమేనీ అనే పెద్ద ఆయన బ్రతుకున్నప్పుడే లక్షల మంది పంపించారు హాజీ వీజాస్ పంపించి అక్కడ మెక్కా మస్జిద్ టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేశారు. 100 మందిని చంపేసి అప్పుడు పంపించారు తిరిగి. అంత సీరియస్ గా అయిపోతుంది. మా మస్జిద్ మాది, మీరెవరు, కింగ్ ఏంటి, పాడేంటి, ఇది అందరు ముస్లింది, లిబరేట్ చేయాలి, పెద్ద గొడవలు తీసుకొచ్చారు. తప్పకుండా ముస్లిం దేశాలకి ఇరాన్ మీద సింపతి లేదు, కానీ బయట చెప్పలేదు. ఇది ప్రెషర్ అంతా ఎందుకు సింపతి లేదు ఇరాన్ మీద? కేవలం ఇప్పుడు సున్నీలు షియాలు దీని గురించేనా? ఇరాక్ లో ఉన్న మెజారిటీ షియాసు, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ సున్నీస్, అందువల్లేనా? వేరే వేరే కల్చర్లు, వేరే వేరే సంస్కృతులు, వేరే భాష, వాళ్ళది పర్షియన్ భాష. వాళ్ళు ఎప్పుడు టర్కీ సుల్తాన్ కింద లేరు. ఇరాన్ మనం మర్చిపోకూడదు. సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, జార్డన్ అంతా టర్కీ సుల్తాన్ కింద 1918 వరకు ఉన్నారు. ఇరాన్ వేరే సంస్కృతి, ఇరాన్ వేరే. వాళ్ళు ఎప్పుడు అంటారు మేము అరబ్స్ కాదు వాళ్ళు. వాళ్ళ జాతి కొకేషియన్, యూరోపియన్ జాతి, అరబ్స్ కాదు. వాళ్ళకి ఏదో ఇస్లాం, షియా ఇస్లాం ఉన్నది, వాళ్ళ షియాలు. కానీ వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉన్నాయి. అందువల్ల సింపుల్ గా ఉన్నది కాదు. ఇస్లాంగా అందరూ ఒకటంటూ వేరు, కానీ పెద్ద డిఫరెన్సెస్ ఉన్నాయి పద్ధతుల్లో,
లైఫ్ స్టైల్ లో అంటే సున్నీ షియానే కారణమా ఇంకా వేరే సున్నీలు షియా అంటే వాళ్ళ రేస్ కూడా జాతి కూడా వేరు కదా. పర్షియన్స్ వాళ్ళ జాతి అరబ్ జాతి కాదు, వాళ్ళు సెమిటిక్ కాదు. సెమిటిక్ అంటే ఆ షేప్. ఇజ్రాయలీస్ కూడా సెమిటిక్. ఇజ్రాయలీస్ కూడా అరబ్స్ నుంచి వాళ్ళందరూ ఒకటే ఒరిజినల్ గా ఆ ముక్కలాగా ఉంటుంది, మొహం లాగా ఉంటుంది చూస్తే. కానీ వీళ్ళది కాదు. పర్షియన్స్ యూరోపియన్ రేస్ తో సమానం. కొకేషియన్స్ అందువల్ల వాళ్ళకి చాలా తేడాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితి ఏమిటంటే రావాలంటే నేను అనుకుంటున్నా సరెండర్ అవుతారా, ఏదో రకంగా తగ్గిపోతారా అంటే ఇజ్రాయెల్ మాత్రం ఇలాంటి అవకాశం రాదు. ఫినిష్ చేసేయాలి. ఇది ఏదోలాగా ఫినిష్ చేయాలి. వాళ్ళు సరెండరు గిరెండరు అంటే అంతా ఓడిపోయినట్టు లెక్క. అది జరుగుతుంది కాబట్టి తప్పకుండా పూర్తిగా సరెండర్ అవుతే ఒప్పుకుంటా. అది మాత్రం జరుగుతుందా లేదా ఈ రాత్రి మనకు తెలిసిపోతుంది అనుకుంటున్నా. ఆ టెన్షన్ వచ్చేసింది సైకలాజికల్ గా. ప్రపంచం అంతా చూస్తుంది. ఎవరు ఇరాన్ పక్కన రాలేదు. చైనా రాలేదు, రష్యా రాలేదు, అందరు నార్త్ కొరియా, వీర్ కొరియా ఎవరు రాలేదు. పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ మొన్న మాట చెప్పింది, ప్రతి ఇస్లాం దేశానికి వెళ్ళి మా దగ్గర బాంబులు ఉన్నాయి మీరు వరి అవ్వద్దని చెప్పి జోకర్ గా బయటకు వస్తున్నారు. మొన్న సింధూర్ తర్వాత మొన్న ఇరాన్కి మేము సాయం చేస్తా ఉన్నారు. ఇమీడియట్ గా ఇజ్రాయెల్ మీ సంగతి తేలుస్తా, అక్కడ బాంబు సంబంధమే అసలు ఏం అవ్వలేదు, వాళ్ళకి మాకు సంబంధం ఏమున్నదని బయటకు తప్పుకున్నారు పాకిస్తానీ గవర్నమెంట్. పాకిస్తాన్ సీరియస్ గా ఎవరు తీసుకోరు. పాకిస్తాన్ రోల్ ఏమిటంటే ఇవాళ సౌదీ అరేబియాలో కింగ్ కి సెక్యూరిటీ ఎక్కువ మంది పాకిస్తాన్ సోల్జర్స్ ఉన్నారు, బంగ్లాదేశ్ సోల్జర్స్ ఉన్నారు. అలాంటి సెక్యూరిటీ సేవలు చేస్తారు కానీ వాళ్ళ యుద్ధం అంత సీరియస్ గా తీసుకోరు. పాకిస్తాన్ ఎక్స్పోజ్ అయిపోయింది, మిగతా దేశాలు కూడా అన్ని పెద్ద మాటలు చెప్పిన టర్కీ ఏం చేస్తుంది, ఎవరేం పట్టించుకోరు ఇప్పుడు. ఎందుకంటే సీరియస్ అయిపోయింది. డొనాల్డ్ ట్రంప్, అమెరికా, ఇజ్రాయెల్ అని ఇజ్రాయెల్ కొంచెం దెబ్బలు ఇవ్వవు. ఇది చాలా సీరియస్ షాక్. జూన్ 13 ఇజ్రాయెల్ చేసిన షాక్. జూన్ 15 మీటింగ్ ఉన్నది అమెరికన్స్ పర్షియన్స్ కి, అదే ఇరానియన్స్ కి. ఏం అవ్వదు అనుకున్నారు. 13 శుక్రవారం ఇంటికాడ కూర్చున్నారు. ఓ 10 ఇంపార్టెంట్ మందా 20 మందా 30 మందిని పంపేశారు, అసాసినేట్ చేశారు. పూర్తిగా ఇజ్రాయెల్ చేయగలిగింది ఏంటంటే ఇరాన్ సొసైటీ, ఇరాన్ రూలింగ్ ఎలీట్ లో పూర్తిగా పెనెట్రేట్ అయిపోయారు. పూర్తిగా ఇందాక వారు చెప్పినట్టుగా, గిరిధర్ గారు చెప్పినట్టుగా ఎవరు ఇస్తారు ప్రొటెక్షన్ ఇంకా కమ్యూనిటీ. గిరిధర్ గారు, ఇప్పుడు ఇరాన్ కు మద్దతుగా ముస్లిం దేశాలు కూడా కదిలి వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. అంటే ఏంటి, ముస్లిం కంట్రీస్ మద్దతు ప్రకటిస్తాయి? ప్రస్తుతం ఇరాన్ కి ఎన్ని ముస్లిం దేశాలు సపోర్ట్ గా ఉన్నాయనుకోవచ్చు? ఒక్కటి కూడా లేదండి, ఒక్కటి కూడా లేదు. ఇదంతా ఏంటంటే ఒక నేరేటివ్ వార్ అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఏదో తూతూ మాత్రంగా వాళ్ళు అన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ నిజంగా ఏ దేశానికైనా విపత్కరమైన పరిస్థితి వస్తే వాళ్ళ పక్షాన్ని నిలబడేటువంటి దేశం ఏది లేదు అని స్పష్టంగా అర్థం చేసుకుంది. కాబట్టి ఇరాన్ పక్షాన్ని నిలబడిన దేశం ఏదీ లేదు. బహుశా వేరే పరిస్థితుల్లో రష్యా వాళ్ళకి సమర్థనకు వచ్చి ఉండేదేమో. కానీ ఈరోజు రష్యా యుక్రెయిన్ తోటి ఇంత గొడవలో ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు ఇరాన్ వచ్చి సమర్థించేటువంటి పరిస్థితుల్లో లేరు. గతంలో రష్యా బషర్ అల్ అసాద్ ని సమర్థించి బషర్ అల్ అసాద్ ని ప్రొటెక్ట్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు యుక్రెయిన్ యుద్ధంలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారో వాళ్ళు బషర్ అల్ అసాద్ ని ఏం చేయలేకపోయారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేకపోయారు. దాంతో బషర్ అల్ అసాద్ అక్కడి నుంచి పారిపోయి మాస్కోలో దాచిపెట్టుకున్నాడు. కాబట్టి ఈ రోజు ఇరాన్ కి సమర్థన ఇచ్చేటువంటి దేశం ఏదీ లేదు. అంటే మరి ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పించడానికి అమెరికాపై పలు ముస్లిం దేశాలు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. మరి ఎందుకు అమెరికా ఒప్పుకుంటుంది? అది ప్రచారమే అమ్మా, నువ్వు చెప్పింది ప్రచారమే. 3వ ప్రపంచ యుద్ధం కావచ్చు, యుద్ధ విరామం కావచ్చు, వీళ్ళ సరెండర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మీడియాలో జరుగుతున్న చర్చలు. మనకేంటంటే టీఆర్పీలు కావాలి, బ్రేకింగ్ న్యూస్లు కావాలి కాబట్టి చెప్పేస్తాం. రియల్ పాలిటిక్స్ లో, జియో పాలిటిక్స్ లో ఇలా జరగదు. ఒత్తిడి తీసుకొచ్చినా ఇజ్రాయెల్ ఒప్పుకోవాలి కదా. ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు. నిర్ణయం ఎవరు చేయాలి? డొనాల్డ్ ట్రంప్, తర్వాత మనకు ఇజ్రాయెల్ చేయాలి. బెంజమిన్ నెతన్యాహు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. డొనాల్డ్ ట్రంప్ చెప్తోంది, అతను వినట్లేదు. అందుకనే ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ కక్కలేక మింగలేక ఉన్నటువంటి పరిస్థితి. రెండవది, జరుగుతున్న వాటిని తన అకౌంట్ లో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న ఈ రోజు పొద్దున రిపోర్టర్ ఆయన అడిగి తులసి గబాడ్ మరి చెప్పింది 6 నెలలు పడుతుంది వాళ్ళు తయారవడానికి, ఇంకా మరి కనీసం అంటే చెప్పింది కదా ఆవిడంటే ఐ డోంట్ కేర్ వాట్ షీ సెడ్ అని. అంటే తన సొంత ప్రభుత్వం చెప్తేనే నమ్మట్లేదు. ఎందుకు? బెంజమిన్ నెతన్యాహు డిసైడ్ చేసి కొట్టబోతున్నాడు కాబట్టి ఈ క్రెడిట్ బెంజమిన్ నెతన్యాహు వెళ్తే తన పరిస్థితి ఏమో. ఈ జియో పాలిటిక్స్ అంతా కూడా ఇలాగే ఉంది.
కాబట్టి ఈ రోజు సరెండర్ చేయడానికి ఎవరు లేరు అక్కడ. ఖమేనీ సరెండర్ ఎవరికి మరి చేస్తారు? ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ అణు కేంద్రాలు దెబ్బతిన్నాయని వార్తలు వస్తున్నాయి కదా, ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసం చేసే వరకు ఇజ్రాయెల్ వెనక్కి తగ్గదా? ఆల్రెడీ అణు శక్తి ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా దెబ్బకొట్టింది ఇజ్రాయెల్ ఆల్రెడీ. Okay. వాళ్ళ ఇస్ఫహాన్ కావచ్చు, నెతాన్స్ కావచ్చు, టెహరాన్ లో ఉన్నటువంటి కావచ్చు, అన్ని దేశవ్యాప్తంగా వాళ్ళ హెవీ వాటర్ ప్లాంట్లు కానీ, వాళ్ళ న్యూక్లియర్ ఫిసైల్ స్టోరేజ్ కానీ, న్యూక్లియర్ ఫ్యూయల్ ఏరియాస్ కానీ, లేదా వాళ్ళ న్యూక్లియర్ ఏమంటారంటే మన రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కానీ, ఇవన్నీ కూడా కొట్టేసి Okay. ఇంకేం మిగలదు. కానీ కీలకమైనది ఏంటంటే IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ శక్తికి సంబంధించినటువంటి ఒక నోడల్ ఏజెన్సీ ఏదైతే ఉందో, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇన్ని సైట్స్ కొట్టినా కానీ ఎక్కడ కూడా న్యూక్లియర్ రేడియేషన్ కనిపించలేదని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఇజ్రాయెల్ కొట్టిన దాడుల్లో ఇరాన్ కి సంబంధించినటువంటి న్యూక్లియర్ మెటీరియల్ ఏమీ అవ్వలేదు, సురక్షితంగా ఉన్నాయని చెప్పారు. అంటే ఈ రోజు మీరు ఇవన్నీ ధ్వంసం చేసినా కానీ కూడా వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉన్నంత వరకు మళ్ళీ రేపటి రోజు నిలబడవచ్చు. ఈ యొక్క ప్రమాదం ఇజ్రాయెల్ మీద ఏదైతే న్యూక్లియర్ దాడి ప్రమాదం ఇరాన్ నుంచి వస్తుందో అది బహుశా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు, అంతకుమించి ఏం అవ్వదు. అక్కడి నుంచి న్యూక్లియర్ మెటీరియల్ ఇరాన్ నుంచి బయటికి తీసుకొస్తే కానీ ఇజ్రాయెల్ సురక్షితంగా ఉండదు. కాబట్టి రేపు సరెండర్ అంటే ఏదైనా జరిగితే ఆ మెటీరియల్ అంతా ఇవ్వమని అడుగుతారు. వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకుంటే కానీ దానికి ఏంటంటే సీజ్ ఫైర్ ఒప్పందాలు జరగవు. ఇది ఫస్ట్ అర్థం చేసుకో. అది ఇవ్వడానికి ఇరాన్ సిద్ధంగా ఉందా? ఇరాన్ సిద్ధంగా లేదు. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన చర్చలలో కీలకమైనటువంటి అంశం ఎక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఒప్పందం కుదరలేదు అంటే కనుక అమెరికా ఏం చెప్పిందంటే మీరు ప్రాసెస్ చేసుకోండి, దాన్ని మీరు మన విద్యుత్ ఉత్పత్తికి మీరు వాడుకోండి, తర్వాత మెటీరియల్ మాకు ఇచ్చేయండి అని చెప్తారు. ఇరాన్ ఏం చెప్పిందంటే ఇది మా సార్వభౌమత్వం, మా మెటీరియల్, మా దేశానికి సంబంధించిన మెటీరియల్, దాని తర్వాత మేము ప్రాసెస్ చేసుకుంటాము అంటే ప్రాసెస్ చేసుకోవడానికి వీల్లేదు. ఇరాన్ ఏం చెప్తోంది, మేము ప్రాసెస్ చేస్తే మీరు కెమెరాలు పెట్టండి, మీరు ఇన్స్పెక్టర్లు పెట్టండి, మేము దాన్ని వెపన్ గ్రేడ్ తీసుకువెళ్ళట్లేదు, అవన్నీ మీరు చెక్ చేసుకోండి, కానీ ఈ మెటీరియల్ మాది, మా మెటీరియల్ ఇంకెవరికి ఇవ్వము అన్నటువంటి స్టాండ్ ఇరాన్ తీసుకుంది. ఈ అంశాల్లో వాళ్ళిద్దరి మధ్యలో తేడా వచ్చింది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ సంతకం పెట్టు అంటే సంతకం పెట్టడానికి వాళ్ళ సార్వభౌమత్వాన్ని ఎందుకు వదిలేసుకుంటారు ఇరాన్? కాబట్టి ఈ దాడి అన్నది ఇజ్రాయెల్ ఇప్పటి వరకు అయితే పైచేయ కనిపిస్తుంది మనకు, కానీ ఇజ్రాయెల్ గెలిచిందా లేదా అన్నది ఈవెన్ రెజ్యూమ్ చేంజ్ అయినా కానీ కూడా మనం చెప్పలేం. అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ మెటీరియల్ అక్కడ వాళ్ళ చేతిలో లేకుండా ఇంటర్నేషనల్ ఏజెన్సీసో ఇజ్రాయెల్ అమెరికానో IAEA చేతిలోకి పెడితే కానీ నిజంగా ఇరాన్ ఓడించినట్టు కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఈ ఒకరు పోతే ఇంకొకరు వస్తారు, నేతృత్వం ఏముంది, ఒకరు పోయిన తర్వాత ఇంకొకరు వస్తారు. గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ అందరూ పోయారు, ఇప్పుడేమో పెజెస్కియాన్ వచ్చారు, అలాగే ఖొమేనీ పోయిన తర్వాత ఖమేనీ వచ్చారు, ఖమేనీ పోయిన తర్వాత ఇంకెవరు వస్తారు. కాబట్టి ఒక ఉన్న వ్యక్తిని తీసినంత మాత్రాన అవ్వదు. మీరు వాళ్ళ కెపాసిటీని తగ్గించారు. వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ అన్ని ధ్వంసం చేసి కెపాసిటీని తగ్గించారు, చాలా వరకు ధ్వంసం చేశారు. కానీ కంప్లీట్ గా ఆ కెపాసిటీని మీరు తీసేయాలంటే మెటీరియల్ కూడా అక్కడి నుంచి తీసేయాలి. అందుకోసమే బహుశా టెహరాన్ మీద జరగబోతున్న దాడి ఇవన్నీ కూడాను దానికి సూచకంగానే కనిపిస్తున్నాయి. బహుశా గ్రౌండ్ అటాక్ కూడా జరగవచ్చు. ఆకాశం నుంచి బాంబులు వేయడం, ఎయిర్ క్రాఫ్ట్ లో వచ్చి కొట్టడం ఒక ఎత్తు అయితే, నిజంగా అక్కడ వీళ్ళ సైన్యం, బహుశా ఇజ్రాయలీ సైన్యం కావచ్చు లేదా అమెరికా సహాయంతో వెళ్తారో మనకు తెలియదు, వెళ్లి వాళ్ళ సైట్స్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. గతంలో ఇజ్రాయెల్ కెపాసిటీ ఉండింది. ఇన్ఫాక్ట్ నెతాన్స్ లో వాళ్ళు చేసినటువంటి చాలా అద్భుతమైనటువంటి అక్కడ స్టోర్ చేసినటువంటి ఈ ఫిజికల్ ఫైల్స్, ఏదో కంప్యూటర్ లో ఉన్న ఫైల్స్ హ్యాక్ చేసి తీసుకోవచ్చు మనం. ఫిజికల్ ఫైల్స్, దాని సెంట్రిఫ్యూజ్ సంబంధించిన డ్రాయింగ్స్ కానీ, దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ ఫైల్స్ మొత్తము భూమి లోపల ఉన్నటువంటి ఫైల్స్ అన్ని కూడా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఇజ్రాయెల్ తీసుకెళ్ళి, ఎలా తీసుకెళ్ళగలిగారు? అంత సెక్యూరిటీ ఉన్న దగ్గర నుంచి చేశారు, మొసాద్ చేసింది. అది చేయంగానే, ఇది ఇరాన్ కి తెలియంగానే ఆ 3 ఫ్లోర్స్ కూడా పేలిపోయాయి. ఎలా పేలిపోయాయి? అది కడుతున్నప్పుడే ఆ ఫ్లోర్ లో వేసినటువంటి టైల్స్ లో బాంబులు పెట్టారు. ఆ కాంట్రాక్టర్ ఎవరైతే టైల్స్ వేశారో అక్కడ, దాంట్లో బాంబులు పెట్టింది. మనం ఎలాగైతే హిజ్బుల్లాకు వ్యతిరేకంగా మనం పేజర్ బాంబులు చూసామో, అటువంటిది ఇజ్రాయెల్ 20 ఏళ్ల ముందు నుంచి మొదలుపెట్టి వాళ్ళు కన్స్ట్రక్షన్ లోనే, ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ లో బాంబులు పెట్టేశారు. అవసరం వచ్చినప్పుడు దాన్ని యాక్టివేట్ చేసి కొట్టారు. కాబట్టి దాని తర్వాత అప్రమత్తమై కొంత వాళ్ళు మళ్ళీ దాని నుంచి వేరే ప్రోటోకాల్స్ పెట్టుకుంది ఇరాన్. వాళ్ళ న్యూక్లియర్ సైంటిస్ట్ ని చాలా కాలం నుంచి చంపుతోంది ఇజ్రాయెల్. ఇవన్నీ జరిగినా కానీ కూడా వాళ్ళు ఈ రోజు వెపన్ చేసేటువంటి స్థాయికి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు.
ఎంత ఇజ్రాయెల్ ఎంత యాక్షన్ చేసినా గానీ కూడా పోస్ట్ పోన్ 15-20 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేయగలరు కానీ కంప్లీట్ గా వాళ్ళ న్యూక్లియర్ శక్తిని నాశనం చేయలేరు. ఎప్పుడు చేయగలరంటే మెటీరియల్ కూడా అక్కడి నుంచి తీసేసిన రోజు, వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ లేనప్పుడు అప్పుడు ఇరాన్ ఇంకా ఏమి చేయలేనన్న పరిస్థితి రావచ్చు. కాబట్టి ఈ రాబోయే 2 రోజుల్లో 3 రోజుల్లో బహుశా ఈ రెజిమ్ చేంజ్ కావచ్చు, రెండవది అక్కడి నుంచి న్యూక్లియర్ మెటీరియల్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కావచ్చు, రెండు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అమెరికా ఈ రోజు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. అమెరికా చాలా వీక్ గా ఉంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాపారి మాత్రమే, ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే. ఏదో నేను డీల్స్ చేసుకుంటాను అలా ఆలోచన చేస్తున్నాడు, స్ట్రాటజీగా ఆలోచన చేయలేకపోతున్నాడు. కాబట్టి ఇదే అదునైన సమయం అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు నిర్ణయించి ఒక చారిత్రకమైనటువంటి యాక్షన్ ఆయన తీసుకున్నాడు. ఇది గెలిస్తే ఇజ్రాయెల్ నిజంగా ఊపిరి తీసుకోవచ్చు. గెలవలేదు, ఇరాన్ ఏదో శాంతి ఒప్పందాలు చేసుకొని సీజ్ ఫైర్ లాంటిది ఏదైనా వచ్చిందంటే కనుక ప్రాబ్లం అనేది ఇజ్రాయెల్ కు పోదు. ఒక 20-30 డిలే చేసుకోవచ్చు కానీ దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ముప్పు వచ్చి తీరుతుంది. కాబట్టి చూద్దాం రోజుల్లో ఇజ్రాయెల్ కి వాళ్ళ యొక్క ఉనికి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కి ఈ 2 రోజులు చాలా కీలకమే. థ్యాంక్ యూ గిరిధర్ గారు, అదేవిధంగా పెంటపాటి పుల్లారావు గారు. మొత్తానికి 2-3 రోజుల్లో సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని అయితే అంటున్నారు స్పందన. ట్రంప్ కూడా G7 సమ్మిట్, G7 అంటే ప్రపంచంలో అగ్రదేశాలు, కెనడాలో జరుగుతుంది. భారతదేశాన్ని కూడా, మోడీని కూడా ఆహ్వానించారు.